కూకట్పల్లిలో ఇందిరమ్మ టవర్స్కు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 16 ఎకరాల్లో 7,340 ప్లాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ టవర్స్ కోసం ప్రభుత్వం 807.40 కోట్ల భారీ ప్రాజెక్ట్ చేపట్టింది. ఒక్కో ఇంటిని 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇక మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది. లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపుపై త్వరలోనే స్పష్టత రానుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ టవర్స్కి సంబంధించి కూకట్పల్లిలో శంకుస్థాపనలు అయితే ప్రారంభోత్సవాలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం దాదాపుగా 807.40 కోట్ల రూపాయలని కూడా ప్రాజెక్ట్ కింద వ్యయం చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా ఒక్కో ప్లాట్ నిర్మాణం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, దాదాపు 807 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే ఈ నిర్మాణాలు ఎప్పటిలోగా పూర్తవుతాయి, ఎప్పుడు అటు లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది? రైట్ రవిచంద్ర, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటిది ఇందిరమ్మ ఇండ్లు. అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అయితే తీసుకొచ్చారు. సో ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ పేరుతో పేదలకు, అట్లాగే మధ్యతరగతి వాళ్ళకు, అంటే ఎల్ఐజీ లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రత్యేకంగా ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించి అంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఇందిరమ్మ ఇల్లు అయితే దానికి అయితే పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఇది. సో ఇందులో లబ్ధిదారులు కూడా కొంత అమౌంట్ అయితే చెల్లించాల్సి వస్తుంది అనమాట. అంటే ఇది కంప్లీట్గా ఇండివిజువల్ ప్లేస్లో కాకుండా సో టవర్స్ పేరు మీద, అంటే దాదాపు ఒక 10 అంతస్తులు అంటే బహుళ అంతస్తులు ఉంటాయి, మొత్తం 10 ఉంటాయి. సో అందులో లబ్ధిదారులకు అయితే కేటాయించడం జరుగుతుంది అనమాట. అంటే తెలంగాణ ప్రభుత్వం దాదాపు హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు నిర్మిస్తానని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. క్యూర్ పరిధిలో, అంటే ఏదైతే పట్టణ ప్రాంతం ఉంటుందో పట్టణ ప్రాంతంలో దాదాపు 12,000కు పైగా ఫ్లాట్లను అయితే నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో దీనికి సంబంధించి ఈరోజు కూకట్పల్లిలో, అంటే తొలి విడతగా ఈరోజు కూకట్పల్లిలో ఈ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు అయితే రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దానికి సంబంధించే సో ఈరోజు మొత్తం కూడా, అంటే దీనికి సంబంధించి ఒక కీలక అంశాలు అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తం కూడా హైదరాబాద్లో మొత్తం 1,00,000 ఇండ్లు, సో అట్లాగే క్యూర్ పరిధిలో 12,000 ఫ్లాట్లు అయితే నిర్మించనున్నారు. తొలి దశలో 18 ప్రాంతాల్లో 7,340 ఫ్లాట్లను అయితే ప్రభుత్వం నిర్మించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 16 నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో సో అందులో ఈ నిర్మాణాలు అయితే చేపడతారనమాట. దీనికోసం మొత్తం ప్రత్యేకంగా ప్రభుత్వం 807 కోట్ల రూపాయలు, అంటే 807.40 కోట్ల రూపాయలను అయితే కేటాయించిందని చెప్పొచ్చు. సో ఇందులో ప్రభుత్వం 5 లక్షలు అయితే ఇస్తుంది. లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 6 లక్షలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే దీనికి మొత్తం కాస్ట్ వచ్చేసి ఈ ఫ్లాట్ విలువ 11 లక్షల రూపాయలు అనమాట. 11 లక్షల రూపాయలు ప్రభుత్వం 5 లక్షలు చెల్లిస్తుంది. లబ్ధిదారుడు ఎవరైతే, అంటే ఆ ఇల్లుకు అర్హత ఉండి ఆ ఇల్లుకు ఎంపికైన లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారో ఆయన 6 lakhs, అంటే 6 లక్షల రూపాయలు అయితే ఆయన చెల్లించాల్సి ఉంటుంది. సో దీనికోసం అయితే ఆన్లైన్లో లేదంటే మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకు 100 రూపాయలు ఉంటుంది. టోకెన్ అమౌంట్ 10,000 రూపాయలు అయితే కట్టాలి. సో 10,000 రూపాయలు కడితే వాళ్ళైతే ఇస్తారు. సో దీన్ని మొత్తం కూడా అన్ని క్లియర్గా, అంటే ప్రతి ఒక్కరికి అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రాన ఇల్లు వస్తుందని లేదు. దీంట్లో అర్హతలు అయితే చూస్తారనమాట. అంటే ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో వాళ్ళకు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏమన్నా ఇండ్లు వచ్చినాయా లేదా అని అయితే ఖచ్చితంగా చూస్తారు. ఒకవేళ రాకపోతే కనుక వాళ్ళనైతే చూస్తారు. అట్లాగే రేషన్ కార్డు దానికి సంబంధించి సో ఇవన్నీ కొన్ని అర్హతలు అయితే ఉన్నాయి. అర్హతలను బట్టి వీళ్ళకు లాటరీ పద్ధతులను అయితే తీస్తారనమాట. సో ఎవరైతే 10,000 రూపాయలు కట్టి 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టి దాని తర్వాత అర్హత అన్నీ కలిగి ఉంటేనే వాళ్ళకు లబ్ధిదారులకు ఇల్లు కేటాయించడం జరుగుతుంది. లేని ఎడల ఎవరైతే 10,000 రూపాయలు కట్టిరో వాళ్ళకైతే రిటర్న్ తిరిగి అయితే ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఇల్లు ఎంపికైన వాళ్ళకి ఆ 10,000 రూపాయలు ఉంటాయి. ఆ 10,000తో పాటు ఇంకా 6 lakhs కట్టాల్సి ఉంటుంది కదా. సో అందులో ఇది కలిపేసుకుంటారు అనమాట. సో ఇట్లా ప్రభుత్వం అయితే
నిర్మించడానికి ప్లాన్ అయితే చేసింది. ఇందులో కొన్ని రిజర్వేషన్కి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. ఈ ఫ్లాట్లో ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, అట్లాగే బీసీలకు 14%, మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అవుట్ సోర్సింగ్ కావచ్చు, పారిశుద్ధ కార్మికులు కావచ్చు, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి 10%. సో మొత్తం కలిసి ఓవరాల్గా ఒక 50% రిజర్వేషన్కు పోను, ఇంకొక 50% ఏవైతే ఉంటాయో అవి జనరల్ కేటగిరీకి ఉంటాయి. సో అందులో ముఖ్యంగా మహిళలకు, మళ్ళీ అందులో మహిళలు కూడా ఉంటారు, అందులో అన్ని కేటగిరీలు కలిపి ఒక 30% అయితే మహిళలకైతే కేటాయిస్తారని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రీసెంట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈరోజు కేపీహెచ్కి సంబంధించి 480 ఫ్లాట్లను అయితే ప్రారంభించనున్నారు. సో దానికి సంబంధించి మనకు హైదరాబాద్లో మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటి పరిధిలో కూడా నిర్మిస్తారని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది. సో మల్కాజిగిరిలో కౌకూర్ ప్రాంతంలో, షేర్లింగంపల్లిలో నియోజకవర్గం రాయదుర్గంలో, సో అట్లాగే మహేశ్వరం జల్పల్లి, నాంపల్లి రెడ్ హిల్స్, సో అట్లా మేడ్చల్, పోచారం, రాజేంద్ర నగర్, మైలర్దేవరపల్లి, ఇట్లా ప్రతి ఒక్క అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి 16 నియోజకవర్గాల పరిధిలో వాళ్ళ ప్రాంతాలను ఎంపిక చేసి, అంటే క్యూర్ పరిధిలో అంటే పట్టణ ప్రాంతం ఏదైతే ఉంటుందో అందులోనే ఎంపిక చేసి లబ్ధిదారులకైతే ఇల్లు అయితే కేటాయిస్తారు. ఇది కంప్లీట్గా ఇందిరమ్మ ఇల్లు అని అంటే మనకు గ్రామాల్లో ఉన్నట్టయితే ఉండదు. ఇది బహుళ అంతస్తులతో ఉంటుంది. దాదాపు ఒక 10 నుంచి 12 ఫ్లోర్లు అయితే ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్ వాళ్ళకైతే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది మొత్తం 11 లక్షలు అనమాట. దీనికి 11 లక్షలలో లబ్ధిదారుడు 6 లక్షలు కట్టుకోవాలి. ప్రభుత్వం సబ్సిడీ కింద 5 లక్షలు అయితే ఇస్తాం. సో ఈ రోజు అట్టహాసంగా తెలంగాణ ప్రభుత్వం అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని భూమి పూజ కూడా చేస్తున్నారు. సో అంటే ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం అయిపోయే లోపు ఈ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఉంది. రవిచంద్ర, థ్యాంక్ యూ రాజు.